అయిపోయి సంవత్సర కాలమైంది. నందిగామ నియోజకవర్గంలో ముఖం చూపించుకోవాలంటే అన్నదమ్ములకి ఇద్దరికి కూడా చెల్లట్లేదు. 5 ఏళ్ళు అవినీతి చేశారు. ఇసుకలో తిన్నారు, మద్యంలో తిన్నారు, మైనింగ్ లో తిన్నారు, చివరికి పేదవాడికి ఇచ్చే ఇళ్ల స్థలాలలో తిన్నారు, చివరికి చిన్న పిల్లలకి ఏదైతే బడిలో పాఠాలు చదువుకునే పిల్లలు ఏదైతే అన్నం తింటారో దాంట్లో కూడా అవినీతి తినేశారు. ఈ సంవత్సర కాలంగా ఇవేమి దొరకట్ల. కడుపు మంట, ప్రజల మీద కోపం, లాస్ట్కి మనుషులు అన్న విషయం కూడా మర్చిపోయి మృగాల కింద మారిపోయి రాష్ట్ర వ్యాప్తంగా సైకోల మాదిరి తిరుగుతున్నారు. నిన్న మాట్లాడతాడు ఎమ్మెల్సీ మొండితో కరుణ్ కుమార్, ఈసారి అధికారంలోకి వస్తాం, జగన్మోహన్ రావు చేసినా చేయకపోయినా, జగన్మోహన్ రెడ్డి చేసినా చేయకపోయినా నేను మాత్రం రప్ప రప్ప నరుకుతా ఇళ్ళ దాకా వెళ్ళి అని. ఏం మృగంగా మారినవా? ఏమి మనిషి అన్న సంగతి మర్చిపోయినావా? ఎట్లా గెలుస్తావు నువ్వు ఈ నియోజకవర్గంలో? ఒక్క అవకాశం ఒక్కసారి ఇచ్చారు మిస్టర్ మొండితో కరుణ్ కుమార్ నీకు. మేము కూడా సవాల్ ఇస్తున్నావు. నువ్వు మగాడివే కదా. ఏమన్నావు ఆ రోజు నువ్వు? నందిగామ నియోజకవర్గంలో తంగిరాల సౌమ్య గారు గెలిచినా, రాష్ట్రంలో చంద్రబాబు గెలిచినా సరే నా ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి రాజకీయ సన్యాసం తీసుకొని ఈ నియోజకవర్గ ప్రజలకు క్షమాపణ చెప్పి ఇక్కడి నుంచి పారిపోతా అన్నావు. ఏమైంది నీ మగతనం? ఎందుకు మాట తప్పావు? ఎందుకు మడమ తిప్పావు? ఈరోజు చేతగాని వాడిలాగా మృగం మాదిరిగా మారి నేను నరుకుతా, ఇళ్ళమ్మడి పడి తిరుగుతా. ఏం కట్టిపడివా నువ్వు? చేతిలో గొడవలు పెట్టుకొని తిరుగుతున్నావా ఏం నువ్వు? లేకుంటే పిచ్చెక్కి తిరుగుతున్నావా? మీ ఓటు లండన్ పోయి ట్రీట్మెంట్ తీసుకుంటాడు అప్పుడప్పుడు. ఈసారి ఆ ఫ్లైట్లో నీకు కూడా పక్కన సీట్ బుక్ చేసుకో, ఆ లండన్ హాస్పిటల్ అడ్రస్ కనుక్కో, పో, మందులు తెచ్చుకో, హ్యాపీగా వేసుకొని నిద్రపో. లేకుంటే నీ అన్న డాక్టరే కదా, నీ అన్నని అడుగు ఏ మందులు వేసుకుంటే ఏ పిచ్చి ఏ విధంగా తగ్గుద్దని నీ అన్నకు బాగా తెలిసి ఉంటుంది. నీ అన్నని అడిగా మందులు వాడు. ఈరోజు మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం, ప్రజల మధ్య బ్రతుకుతున్నాం అనే విషయాలను మరచి మళ్ళీ వస్తాం, నరుకుతాం. ఏం నరికేదానికి నీకు అధికారం ఇవ్వాలా? ఎవడిస్తాడు నీకు అధికారం ఈ రాష్ట్రంలో? ఎవడిస్తాడు నీ అన్నకి ఈ రాష్ట్రంలో అధికారం? ఈరోజు నీ అన్నని సొంత చెల్లి, జన్మనిచ్చిన చెల్లి ముఖం మీద కాండ్రించి చూపి బయటికి వెళ్ళిపోయారు. ఈరోజు నీ బ్రతుకేంది? ఇంకా ఈ నియోజకవర్గంలో ఈ సంవత్సర కాలంలో కనీసం తిరగలుగుతున్నావు ఏ గడపకైనా సరే? ఈ సంవత్సర కాలంలో కూటమి ప్రభుత్వంలో ఈరోజు తంగిరాల సౌమ్య ఎమ్మెల్యేగా ఉన్న ఈ సంవత్సర కాలంలో ఏ ఒక్క ప్రజానికో అయినా సరే రోడ్డు మీదకి వచ్చి మాకు ఇక్కడ అన్యాయం జరిగిందని మాట్లాడారా? లేదు కదా. ఏదో రీకాలింగ్ చంద్రబాబు అని మీ నాయకుడు ఏదో ఒక ప్రోగ్రాం పెట్టాడు. నీకు నిజంగా దమ్ముంటే వెళ్ళు, ప్రతి గడపకి వెళ్ళు. ప్రజలు చెప్పించి కొడతారు నందిగామ నియోజకవర్గ ప్రజలందరూ కూడా. తల్లికి వందనం ఎంతమందికి పడిందో కనీసం నీ పార్టీ జెండా మోసి ఏదైతే నిన్న ఈ ప్రోగ్రామ్ లో కూర్చున్నారు, ఏదైతే నువ్వు నిన్న పిచ్చి కుక్కలాగా మాట్లాడుతుంటే అక్కడ చప్పట్లు కొడుతున్నారో అందులో 70% 80% ప్రతి ఒక్కరు కూడా తల్లికి వందనం కార్యక్రమం డబ్బులు పడ్డాయి. కడుపుకు అన్నం తింటుంటే ఏ ఒక్కరైనా సరే చెప్పని చెప్పి మాకు పడలేదు, మీరు తీసుకోలేదని చెప్పేసి సిగ్గులేని మాటలు నువ్వు మాట్లాడుతుంటే సిగ్గు లేకుండా ఇంకో పరిగమాల వాళ్ళందరూ చప్పట్లు కొడుతుంటారా? మనుషులన్న విషయాలు గుర్తుపెట్టుకోండి. మృగాల్లాగా మీరు మారారనుకో, మేము కూడా మృగాల్ని వేట్లాడి మనుషుల్లాగా మారి ఏదైతే ఒక బెత్తం పంతులు పట్టుకొని విద్యార్థులకు పాఠాలు నేర్పిస్తాడో అటువంటి బెత్తం మీ చేతితో పట్టుకొని మిమ్మల్ని అందరినీ కూడా నుంచి పరుగులు పెట్టేస్తే రాష్ట్రం నుంచి గుర్తుపెట్టుకో మిస్టర్ మొండితో కరుణ్ కుమార్. చదువుకున్నాడివి, సంస్కారం ఉంటే ఆ సంస్కారం నేర్చుకో. సంస్కారం లేదు, సంస్కారహీనం అంటావా? పిచ్చుకులా మురుకుంటూ తిరుగు పిచ్చాసుపత్రిలో వాడి అసలు చేస్తే. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.